హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇడియప్పం. తమిళనాడు, కేరళలో ఎక్కువగా తినేటువంటి బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, చాలా హెల్దీగా, చాలా లైట్గా ఉంటుంది. ఎప్పుడు తిని ఇడ్లీ, దోశ ప్లేస్లో ఓ రోజు ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మంచి స్పైసీ కర్రీతో అయితే ఇంకా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ చికెన్, మటన్ ఇలాంటి స్పైసీ కర్రీస్తో తీసుకుంటే బాగుంటుంది. సో ఆలస్యం ఎందుకు, మరి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 3 కప్పుల వరకు నీళ్ళు తీసుకోవాలి. వాటర్ 3 కప్పులు ఇలా తీసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని వాటర్ ఈ విధంగా రోయిలింగ్ బాయిల్ అవ్వాలి. ఇలా రోయిలింగ్ బాయిల్ అయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. సో పొడి బియ్యం పిండేనండి ఇది. బియ్యం పిండి 2 కప్పులు తీసుకొని ముందుగా మనం బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఈ వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసేసుకోండి. ఫస్ట్ వేడిగా ఉంటాయి కాబట్టి వాటరు చేయి కాలుద్ది. కొంచెం స్పూన్తో ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం వాటర్ని వేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వాటర్ని వేసుకొని స్పూన్తో కొంచెం బాగా మెదుపుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో చేసుకోవచ్చు. అలా అలా వాటర్ వేస్తుండగా ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం చల్లగా అయ్యాక చేత్తో కలుపుకోవాలి. సో ఇది చపాతీ ముద్దలా ఇలా తయారు చేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఇలా జంతికలు చేసుకునే గొట్టంని తీసుకున్నాను. ఈ గొట్టంకి కొంచెం నేతిని అప్లై చేసేసుకోవాలి 2 వైపులు కూడా. సో ఇలా చేసుకున్నాక ఇలా సన్న కారం పోసి చేసుకునే బిళ్ళని అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇది కూడా ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా, ఇది చక్కగా సెట్ అయి ఉంటుంది. ఇంకోసారి మరలా చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని కొంచెం చేతితో బాగా నీట్ చేసుకుని ఈ విధంగా చేసుకుని జంతికల గొట్టంలోకి పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా పిండి ఆరిపోకుండా దీనిపైన మూతను పెట్టి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి ఈ విధంగా పిండి ఫిల్ చేసుకున్నాక ఇలా పైనుంచి క్లోజ్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి కూడా కొంచెం నేతిని అప్లై చేసేసుకోండి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ, చాలా హెల్తీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా ఈ విధంగా ఈ ఇడ్లీ ప్లేట్స్లోకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో అన్ని ప్లేట్స్లోకి కూడా ఇదే విధంగా పెట్టేసుకోండి. హోల్స్ అనేవి దాని పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకుందాము. వాటర్ ఈ విధంగా కెరల కాగేటప్పుడు మనం రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని ఈ విధంగా పెట్టేసుకొని 10 మినిట్స్ స్టీమింగ్ చేసుకోవాలన్నమాట. సో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఇంకో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టీమింగ్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీ కుక్కర్ నుంచి బయటికి తీసేయండి. తీసి ఇడ్లీ ప్లేట్స్ ఈ విధంగా కింద పెట్టేసుకుందాము. సో వెంటనే ఇవి తీయొద్దు, విరిగిపోతాయి అన్నమాట. సో ఇవి కంప్లీట్గా చల్లారాక ఇప్పుడు దాని మట్టిగా అవి ఇలా చేత్తో ఇలా అంటే చాలు వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. సో హెల్దీ కూడా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా నచ్చుతారనమాట. అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఒక మంచి కర్రీతో సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. దాంతో కూడా కాంబినేషన్ చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి. అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.